నమస్కారం స్వామీజీ. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. కూర్చోండమ్మా. నమస్కారం అమ్మమ్మ గారు. గుడ్ మార్నింగ్ విరాట్ సార్. కోర్టుకు బయలుదేరుతున్నారా? అవునమ్మమ్మ గారు. ఈ పూజ నీకోసం భూమి కోసం చేస్తున్నాను. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి నువ్వు నిర్దోషిగా విడుదల కావాలని, భూమి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని, ఈ దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికే ఈ పూజ. నిజంగా విరాట్ చాలా అదృష్టవంతుడు. మీలాంటి వారి అభిమానం సంపాదించుకున్నాడు. కానీ నాకెందుకో భయంగా ఉంది ముక్తాదేవ్ గారు. ఏ భయాలు అవసరం లేదని అమ్మవారి అభయహస్తం చెప్తోంది. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని బయలుదేరండి. అంతా మంచి జరుగుతుంది. స్వామీజీ ఆశీస్సులు తీసుకో విరాట్. విజయోస్తు. అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదం తీసుకో విరాట్. వెళ్ళు విరాట్. ఈ నీలాపనిందలన్నీ తొలగిపోయి విజయంతో తిరిగిరా విరాట్. కోర్టు తీర్పు రాగానే నాకు ఫోన్ చేయి, నేనొస్తాను. అలాగేనమ్మా. వెళ్ళిరా విరాట్. ఏ భయాలు సంశయాలు అక్కర్లేదు. అమ్మవారి మీద భారం వేసి ధైర్యంగా ఉండు. మీలోనే నాకు అమ్మవారు కనిపిస్తున్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టి నిర్దోషిగా బయటకు వస్తాను అమ్మమ్మగారు. న్యాయం ధర్మం ఇంకా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని మరోసారి రుజువు చేయడానికైనా నిన్ను న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేస్తుంది. సరే, టైం అవుతుంది, బయలుదేరదామా విరాట్ సార్? బయలుదేరండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.